ఈ వీడియో వచ్చేసి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా గల్ఫ్‌లో అయితే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. దానికోసం మనం మాట్లాడుకుందాం. ఈ వర్క్‌ని మనం హౌస్ బాయ్ అనొచ్చు, లేదా ఆఫీస్ బాయ్ అనొచ్చు, లేదా హౌస్ కీపింగ్ కూడా అనొచ్చు. హౌస్ మెయింటెనెన్స్ అనేది ఉంటదన్నమాట. ఒక ఫ్యామిలీ ఉంటున్న ఒక ఇంట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో ఎలక్ట్రీషియన్ గాని, ఏసీస్ గాని ఒక అరబిక్ హౌస్‌లో అయితే ఉండదన్నమాట. ఆల్రెడీ ఇంకో ఇద్దరు ముగ్గురు వర్కర్స్ ఉంటారు. డ్రైవర్స్ గాని, లేదా ఇంకో వర్క్ చేసేవాళ్ళు. సో, వాళ్ళతో పాటు మీకు కూడా రూమ్ ఇస్తారు. మీ లక్ బాగుంటే మీకు సింగిల్ రూమ్ దొరుకుతది. ఈ వర్క్ మీకు కావాలనుకుంటే మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. ఈ వర్క్ ఎలా ఉంటదంటే మీకు ఎర్లీ మార్నింగ్ లెగాల్సి అయితే ఉంటది 4కి. ఆ ఇంట్లో ఎన్నైతే కార్స్ ఉంటాయో ఒకటో, రెండో, మూడో ఆ కార్స్ అన్ని వాష్ చేయాలి. 5 ఏఎం లోపు ఆ కార్స్ అన్ని వాష్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఇంట్లో గార్డెన్స్ ఉంటాయి కదా! సమ్ చెట్లు, డేట్స్ ట్రీస్ అయితే ఉంటాయన్నమాట. వాటికి టైమ్ టు టైమ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వాటర్ పెట్టడం, హౌస్ అంతా క్లీన్ చేసుకోవడం. సో అలాంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీనికి వాళ్ళు 24 అవర్స్‌లో ఎప్పుడైనా కాల్ చేసి వాళ్ళకి ఇది కావాలంటే మనతో చేపించుకుంటారు ఆ వర్క్ అనేది. సో లైక్ క్లీనింగ్ గాని, లేదా కార్ వాషింగ్ గాని, లేదా ఏదైనా షాప్‌కి వెళ్లి ఏమైనా సామాన్లు తేవడం గాని ఇలాంటివి చేపించుకుంటా ఉంటారు. సో 24 అవర్స్‌లో ఎప్పుడైనా కాల్ రావచ్చు. ఎప్పుడు కాల్ వచ్చినా మనం వెళ్ళాల్సి ఉంటది. దీనికి మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. మీరు అప్పుడు వచ్చే మీ ఏజెంట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. మీ ఏజెంట్ అప్పుడు ఏమన్నా మీకు డబ్బులు అడిగినా సరే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్‌కి రావడానికి మీకు అయ్యే ప్రతి రూపాయి ఖర్చు అరబీ వాళ్ళే పెట్టుకుంటారు. మీది ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. జస్ట్ మీరు ఇంటికాడ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి మాత్రమే బస్ చార్జెసో లేదంటే ట్రైనో దానికి సంబంధించినవి అయితే మిగతాది ఏ టు జెడ్ మొత్తం అరబీ వాళ్ళే పెట్టుకుంటారు. సో ఈ వర్క్‌కి సాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతదన్నమాట. అండ్ మీకు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ మీరు చేసుకుంటే గనుక 35,000 అలా వెళ్ళొచ్చు. సో ఇది బయట మీరు 5,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని యూబర్‌లో గాని, టాక్సీలో మీరు చేయలేను అని అనుకుంటే ఇలా వచ్చి ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి జీరో ఇన్వెస్ట్‌మెంట్. సో దానికోసం మీకు సాలరీ కూడా నార్మల్ లిమిటెడ్ సాలరీ అయితే వస్తది. 25,000-30,000 వస్తది. ఈ జాబ్స్ కావాలనుకున్నా సరే గల్ఫ్‌లో అయితే చాలా మంది ఉన్నారు. దీనికి ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు. మీరు ఇండియాలోనే మంత్లీ ఒక 10,000-15,000 మీ ఖర్చులన్నీ పోగా మీరు బ్యాంక్‌లో సేవ్ చేస్తున్నారనుకుంటే ఇంత దూరం గల్ఫ్‌కి రావడం వేస్ట్ అన్నమాట. అందరికీ అర్థమైందని నేను అనుకుంటాను. ఇంకా మీకు ఇలాంటి గల్ఫ్ రిలేటెడ్ మీకు కంటెంట్ కావాలనుకుంటే రా కంటెంట్ అండ్ మున్నా అఫీషియల్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి కూడా మున్నా అఫీషియల్ అని సెర్చ్ చేయండి. మీకు చాలా కంటెంట్ అయితే ఉంటది.